వెల్కమ్ టు మీటింగ్ నేను ప్రసాద్. చరిత్రలో కని విని ఎరగని రేంజ్ లో ఈ రోజు పల్లికి రేట్లు పలుకుతా ఉన్నవి. ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి ఏంటి అసలు? దాదాపుగా 12,000 పైచులకు పలుకుతున్న పల్లికి రైతులు ఆనందంతో ఒక రకంగా అయితే ఆనందోత్సవంలో ఉన్నారు. కానీ కాకపోతే వాళ్ళు అనుకున్నంత పల్లి వేయలేకపోతా ఉన్నాము. అనుకున్నంత వేస్తుంటే ఈ రోజు మేము కూడా కొంచెం బాగా ఇంకా మాకు సంతోషకరంగా ఉంటుండే. ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పల్లికి అత్యధికంగా 11,000 పైచులకు ఇక్కడ ప్రస్తుతం మన కలకుర్తి మార్కెట్ యార్డ్ లో నడుస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ కొందరు రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబాయ్, మీరు ఎప్పుడన్నా మీ చరిత్రలో ఇంత రేట్ ఎప్పుడన్నా చూసారా? చూడలే, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈసారి పల్లి ధర ఎక్కువ పోలే, అందుకోసం కొంచెం వేసి మళ్ళీ వేసి వేయలేదు. దాని నుంచి లాస్ అయిపోయింది. 2 సంవత్సరాలు లాస్ బాగా అయ్యి వేయలే. ఈసారి ఇది ఏ ఊరు? మీరు ఎకరాలు వేసారు? ఇక్కడికి ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారు? నేను ఇక్కడ వేసిన 3 ఎకరాలు, కొంత వీగిన కొంత వీగలే, కొంత తెచ్చిన. 1 క్వింటల్ వేస్తే 10 సంచులు వెళ్ళినాయి, వర్షాలు ఎక్కువ పడి. ప్రస్తుతము 11,000 నడుస్తుంది కలకుర్తి మార్కెట్ యార్డ్ లో పల్లికి రేటు. సో ఈ రేటు మీరు ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో ఇప్పటి వరకు ఇలాంటి రేట్లు పలకలేదని చాలా మంది చెప్తా ఉన్నారు. నిజమేనా? అది నిజమే మాట. ఈసారి ఈ రేట్ ఎప్పటి రాలేదు, ఈసారి వచ్చింది. దాని నుంచి ఇంకా వేయలే, కొంతమంది వేయలే. 3-4 సంవత్సరాలు బాగా దెబ్బతిన్నది, ధర రాలే. మంది ఎక్కువ వేసారు, పల్లి ఎక్కువైంది. దాని నుంచి ఈసారి తక్కువ వేసి ధర మంచిగా పలికింది. చెప్పండి, ఇంత రేటు పలకడంతో రైతులు కొంచెం ఆనందంతో ఉంటారంటవా? ఎట్లా చూస్తారు? ఆనందంతో ఉంటారు, కానీ ఇక కొందరు వేయలే. కొందరు వేసిన ఆనందం ఉంటారు, ఏను వాళ్ళు ఏమంటే ఇప్పుడు వేయలేదా. సో చూస్తున్నాం కల్లకుర్తి మార్కెట్ యార్డ్ లో పండగ వాతావరణం నెలకొంది. చూస్తున్నాం ఇక్కడ మనం చాలా మంది ఇక్కడ మనకు మనకు సంజీవ్ అన్న కూడా ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఎక్కడా లేని కనివిని ఎరగని రేంజ్ లో 11,000 రేట్లు పలుకుతుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ మీ హయాంలో కూడా ఈ రేటు పలకడం, మీరు రైతులకి రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తారన్న? ఈ రోజు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సంక్షేమం కోసం, రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, మన కసిరెడ్డి సార్ ఇద్దరు కల్లకుర్తి ప్రాంతానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని ఈ పల్లిని ఏర్పాటు చేయడం, ఎక్స్పోర్ట్ ప్రకారంగా మంచి రేటు పలకడం, పల్లి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా మన ప్రాంతంలో ఈ నీళ్ళు రావడం వల్ల ఎక్కువ పంట దిగుబడి, మంచి బుడ్డ రావడం జరిగింది. అదేవిధంగా కల్లకుర్తి ప్రాంతంలో దగ్గర సబ్సిడీ బుడ్డ కల్లకుర్తికి వెళ్ళన్న 2 కలిసి దగ్గర ఒక 6,000 క్వింటాల్, అంటే 6,000 ఎకరాలకు సబ్సిడీ పల్లి ఇవ్వడం జరిగింది. ఆ పల్లి మంచి దిగుబడి వచ్చిందని ఇప్పుడు రైతులు చెప్పడం జరుగుతుంది. అది సబ్సిడీ ఒక రైతుకు 1 ఎకరా 70 కిలోలు క్వింటాల్ లేక ఇచ్చారు. 70 కిలోలు 1 ఎకరా, అది కూడా మంచి పంట రావడం జరిగిందని రైతులు సంతోషంగా ఉంటారు. ఈ మన కల్లకుర్తి నార్కన్ జిల్లాలో 6,000 ఎకరాలకు రావడం అంటే కల్లకుర్తి ఒక ప్రాంతానికి రావడం జరిగింది. అది మన ఎమ్మెల్యే కసిరెడ్డి కృషి వల్ల రావడం జరిగింది. ఇంకా ఈ రోజు నిన్న మొన్న 11,200 అయింది. ఈ రోజు 11,500 పలికే అవకాశం ఉందని మా సహకారులు, మా సేట్లు అందరూ రైతులకు న్యాయం చేస్తామని వాళ్ళు బాగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రైతులకు ఎంత లాభం అయితే అంత సంతోషం. నేను పోయినసారి వాళ్ళని కూడా బాగా ఇబ్బందికి గురి చేశాను నేను. ఇంకా ఏమంటే కల్లకుర్తి అచ్చంపేట కన్నా కల్లకుర్తి తక్కువ ఉంటుండే, ఇప్పుడు కల్లకుర్తి కన్నా అచ్చంపేట చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడున్న ట్రేడర్స్ కానీ, ఏజెంట్లకు కానీ నేను రైతులకు మంచి చేస్తున్నట్టు వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు పాదాభివందనాలు చెప్తున్నాం. ఎందుకంటే రైతు మంచి ఉంటేనే దేశం మంచి ఉంటుంది. మనం అన్ని విధాలుగా రైతులను చేస్తేనే మనకు మంచి ఉంటుందని చెప్పి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఆలోచన చేస్తుంది. మన తాన మొక్కజొన్న చూసుకుంటే ఈ రోజు మన తాన దగ్గర ఒక 2 లక్షల క్వింటాల మొక్కజొన్న కొనుగోవడం జరిగింది. కనీసం ఇక్కడున్న రైతులకు దళాల చేతిలో అమ్ముడుపోకుండా 1,400, 1,500, 1,600 అమ్ముడుపోకుండా ప్రతి రైతుకు 23,000, 2,410 రూపాయలు గిట్టుబాటు ధర దానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే కసిరెడ్డి సార్ గారు 10 రోజుల ముందు ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ రైతులకు దగ్గర 10 కోట్ల నుండి 15 కోట్ల వరకు లాభం జరగడం జరిగింది. ఇది ఎంతో శుభదాయకం అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అదేవిధంగా పత్తి కూడా అకాల వర్షాల వల్ల పత్తి ఖరాబ్ అయితే కూడా అన్ని మిల్లర్లకు చాలా కోపంగా చాలా సీరియస్ చెప్పి వాళ్ళకు రైతులని కొంచెం తక్కువ చేసి రైతులకు ఈ రోజు 7,100, 8,400, 7,500 మంచి రేటు రావడానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అన్ని మిల్లర్స్ తోటి అందరినీ వాళ్ళతో మాట్లాడి మన ఎమ్మెల్యే గారు రైతులను ఇబ్బంది పెట్టొద్దని నా ముందల్నే CCI అధికారులను పిలిపించి ఘాటుగా మందలించి రైతు కోసం ఎన్నో కష్టాలు పంట పండిస్తే మనకి సరిగ్గా రేటు రాకపోతే ఇబ్బంది పడతారు, రైతునైతే అన్యాయం చేయకండి మీరు మేము చెప్తున్నానని చెప్పి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళతో మంచి మద్దతు ధరడానికి మన ఎమ్మెల్యే కసిరెడ్డి సార్ వాళ్ళని మిల్లర్స్ కృషి చేశారు. ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న రేటుకి పెరుగుతుందా, రేపు భవిష్యత్తులో తగ్గుతుందా, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు
ఈ 4-5 రోజులు మాత్రం మంచి రేటు ఉంటుంది. తర్వాత కొంచెం రేటు పెరగొచ్చా తగ్గొచ్చా అనేది మనం ఏం చెప్పలేము. ఈ 4-5 రోజులు మాత్రం మంచి రేటు ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా పల్లి కూడా ఏమైందంటే ఇక వర్షాలు బాగడం వల్ల లేటుగా పల్లి వేసిర్రు. మళ్ళా పల్లి మార్చి వరకు కూడా రావడం జరుగుతుంది. ఇదే రేటు కొనసాగుతాయని నేను బాగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఇప్పుడు ఓ రైతుకు పోయినసారి 6,000 7,000 ఉంది. ఇప్పుడు ఎంత వస్తుంది? దగ్గర 11,000 11,200 10,000 రూపాయలు వస్తుంది రైతులు. వాళ్ళ సంతోషం, వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తున్నాం. రైతు ఎల్లప్పుడూ బాగు ఉండాలని మేము కోరుకుంటున్నాం. సుమారుగా ఎన్ని క్వింటాల్ వరకు కలకత్తా మార్కెట్ యార్డ్ లో ఇప్పటికీ దగ్గర ఒక 20,000 క్వింటాల దాకా రావడం జరిగింది. సుమారుగా ఇంకా 15,000 క్వింటాలు రావడం జరిగింది. ఇంకా ఎంత రాకుండా ఇప్పుడు దగ్గర కల్లకుర్తిది పెద్ద రైతు, పెద్ద బజారు. కనీసం ఇక్కడ 13 డిటెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద మంచి రైతులు స్టేట్లు కూడా మంచి డిటెక్టర్స్ పెట్టి ఇక్కడ రైతులకు అందుబాటులో పల్లి మిషన్లు పెట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దయచేసి ఇక్కడ మాక్సిమం నిన్న మొన్న 2 లక్షల క్వింటాల వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రైతులు మాత్రం ఈ రేటు పోలితే మాత్రం రైతులు అదృష్టవంతులు. రైతులు ఎప్పుడు సురక్షంగా మంచిగా ఉండాలని మేము మనసులో ఇప్పుడు రైతులు దయచేసి కొంచెం ఎండబెట్టుకొని అది చేసుకొని వస్తే స్టేట్లకు కూడా మంచిగా ఉంటది. మీకు మంచి రేట్ వస్తుంది. మీకు కొంచెం పచ్చి అనుకో రేట్ తక్కువ బాధపడకుండా మీకు ఒక ముఖ్య గమనిక, మీరు కొంచెం క్వాలిటీ అంటే కొంచెం ఎండబెట్టుకొని వస్తే మీకు మంచి రేట్ వస్తుంది. మీకు మంచి లాభాలు దొరుకుతాయి. మీరు ఏం చేస్తారు? పచ్చిగా వస్తారు. అది 7-8 పడుతుంది. మీకు క్వింటాల్కి 2,000 3,000 తక్కువ అయితే దయచేసి రైతులకు నేను చెప్తున్న సోదరులకు మీరు బరాబరు కొంచెం ఒట్టిగా ఆరబెట్టుకొని వస్తే మంచి రేట్ వచ్చి మీరు మంచి లాభాలు ఉంటారని ఆలోచన చేస్తున్నాం. రైతు ఎందుకంటే 4 నెలలు పంట పండిస్తాడు కానీ 4 గంటల సేపు మార్కెట్ ఉండడానికి రైతు కొంచెం ఓపిక ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు రైతుకు పొలం కాడ ఏం జరుగుతుంది, బళ్ళు ఎక్కడ పోయినాయి, మన శీల నీళ్ళు ఎక్కడ పట్టాలి, అవి పట్టాలి. రైతు అదే పొలం మీదనే ధ్యాస ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఉండలేకపోతారు. దయచేసి మీరు పండించిన పంటని అమ్ముకునే మీరు సమయం ఇస్తే మీకు మంచి రేట్ వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. మంచి రేట్ వస్తానికి వీళ్ళు సాగుకారులు కూడా మేము మాట్లాడి రేపిస్తామని రైతులకు ముఖ్య గమనిక చెప్పండి. రైతులకు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పారు? నేను కలవకుర్తి మార్కెట్ యార్డ్ లో 25 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను. 25 సంవత్సరాల నుంచి అధిక ధరలు ఈ సంవత్సరం బాగా ఆశాజనకంగా వస్తున్నాయి. 12,000 రూపాయలు పోయే సూచన ఉంది రేటు మార్కెట్. ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తంలో మన తెలంగాణలో కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చల్ల ఈ 3 యార్డ్లలోనే వస్తుంది. దానివల్ల భారతదేశంలో మొత్తం గ్రౌండ్ నట్ నిల్వలు తగ్గిపోయాయి. దానివల్ల బాగా డిమాండ్ ఉంది. రైతులు మంచిగా నాణ్యమైన సరుకు తెస్తే ఇంకా రేట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని రైతు వినియోగించుకోవాలని కోరుచున్నాను. మొత్తానికి కల్వకుర్తి మార్కెట్ యార్డ్ లో కని విని ఎరగని రేంజ్ లో కూడా జరుగుతున్న ఈ రేట్లకు దాదాపుగా రైతులందరూ కూడా ప్రభుత్వానికి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా చేయబోతున్నారు. సో ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆలోచన భవిష్యత్తులో కూడా ఇంత రేటు ఎక్కడ పలకలేదు. సో రైతులు ఒక రకంగా సంతోషంగా ఉండి ఒక రకంగా బాధగా ఉన్నారు. బాధ ఎందుకంటే మేము మరి కొంచెం దిగుబడి చేసుకుని ఉంటే కొంచెం మేము ఫైనాన్షియల్ గా బాగా వస్తుంది అనే ఆలోచన విధానంతో రైతులు కొంచెం ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. సో ఏదైతే ఏముంది ఇంకొక 10 రోజులు ఇదే రేట్లు పలకపోతూ ఉంది. సో మరికొందరు రైతుల దగ్గర వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దగ్గర 25 సంవత్సరాల కింద కమిషన్ ఏజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్నడూ రాలేదు ఈ ధర, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా మార్కెట్ లోపల అసోసియేషన్ కు నేనే ప్రెసిడెంట్. రైతులందరూ బయట అమ్ముకోకుండా మార్కెట్ కు వస్తేనే రేట్ వస్తుంది. తూకం కూడా కరెక్ట్ ఉంటది. రైతులందరూ కూడా పండించిన పంట మార్కెట్ యార్డుకు వస్తే బాగుంటుందని నేను